హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, చల్ల చల్లగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసి పెట్టేసుకుంటే పిల్లలతో పాటు మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా ఐస్ క్రీమ్లు అలాంటివి అడగకుండా ఇలా ఫ్రూట్స్ అనేది హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, మనం కూడా హెల్తీగా ఉంటాం. సో మీలో ఎంతమందికి ఫ్రూట్ కస్టర్డ్ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. నాకైతే నాకే కాదండి, మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఇష్టం అనమాట. ఇందులో అన్ని రకాల పళ్ళు, ఇంకా ఫ్రూట్స్, తర్వాత డ్రై అంటే వాల్నట్స్ ఇలాంటివన్నీ ఏవి మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. అంటే కాజు కానీ బాదాం ఇలా నానబెట్టి చక్కగా గ్రైండ్ చేసి వేసేసుకుంటే అక్కడక్కడ అలా బాదాం అలా తగులుతూ, ఫ్రూట్స్ తగులుతూ ఎంత బాగుంటుందో. సో చిన్న పిల్లలైనా ఈజీగా తయారు చేసుకునేలాగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ చూపించేస్తాను. మరి ఏం ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. పదండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. సో సింపుల్ అండి. మనకు కావాల్సినవి ఫ్రూట్స్ అంటే పళ్ళు ఎన్ని రకాలు తీసుకుంటారో మీ ఇష్టం. అయితే ఆరెంజ్ ఇంకా వేరే కాకుండా పైనాపిల్, పొమోగ్రానేట్ ఇలాంటి, అంటే నేను వాడిన పళ్ళు అయితే యాపిల్, ఇంకా గ్రేప్స్, బనానా, అంతే 2 రకాల గ్రేప్స్ అయితే తీసుకున్నాను. సో పొమోగ్రానేట్ ఈ 4 రకాల పళ్ళు అయితే వేస్తానండి. మనకి ఏవీ లేవనుకోండి, బనానా ఒకటి, యాపిల్ ఒకటి ఉంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బాదామి, గోడంబి అదే కాజు నానబెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడైతే 1 లీటర్ పాలు మరిగించేసుకుంటున్నానండి. ఇలా పాలైతే బాగా మరిగిపోయిన తర్వాత దానిలోకి 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. షుగరు ఎక్కువ తినేవాళ్ళు అంటే తినకపోతే కొంచెం తగ్గించుకోండి, ఒక పావు భాగం అంతా తగ్గించేసుకోండి. ఈ షుగర్తో పాటు నేను కండెన్స్డ్ మిల్క్ కూడాను అది కూడా వేస్తున్నాను, సిరప్. సో అందుకోసం కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, లాస్ట్లో అది యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. సో ఇదైతే బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ కస్టర్డ్కి ఈ వెనీలా ఫ్లేవర్దే తీసుకోండి. మళ్ళీ ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నారంటే ఫ్లేవర్ వేరే మారిపోతుందన్నమాట. మనకి అంత కస్టర్డ్ తినే ఫీలింగ్ రాదని. మార్కెట్లో చాలా చాలా రకాలు వస్తున్నాయి కదా, సో అలా కాకుండా ఓన్లీ వెనీలాది మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్ల వరకు, 1 లీటర్ పాలకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ మరిగిన పాలల్లోకి వేసి కొంచెం ఉడికించేసుకోవాలన్నమాట. మంచిగా ఉండలు లేకుండా అంటే కలుపుతూ ఉండాలండి, లేకుంటే ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి ఈ తిక్కుగా అవుతుందన్నమాట పాలు అనేటివి. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి చల్లగా అయ్యేటప్పటికి ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 1/2 అవర్ అలాగా, అంటే టెంపరేచర్లోకి, అంటే చల్లగా అయిపోవాలన్నమాట, రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసేయాలి. ఇంతలోగా మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుందామండి. ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. యాపిల్, బనానా, 2 రకాల గ్రేప్స్,
పొమోగ్రానేట్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అదే సారీ ఈ పాలు మిశ్రమాన్ని తీసి ఫస్ట్ అయితే ఈ గట్టి పడిపోయిందనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. కొంచెం చాలా సేపు పెట్టేసానులెండి. అందుకే కొంచెం టెంపరేచర్ అంటే చల్లగా అయితే సరిపోతుందండి. సో, ఇలా చల్లగా అయిన కస్టర్డ్ లోపల ఈ కొంచెం కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. సో, ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ కస్టర్డ్‌లోనే వేసేయాలన్నమాట. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కస్టర్డ్ లాగా అంటే మనకి అలా పళ్ళలో ఉండే వాటర్ అనేది దిగుతూ ఇంకా పల్చగా అయిపోతుందనమాట. ఇంత తిక్కగా ఉండదులేండి. సో, మొత్తం పళ్ళన్నీ వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్‌లో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అంటే ఏవైతే బాదాం, ఇంకా కాజు ఇవన్నీ వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం ఇంకా కాజు మాత్రమే వేస్తానండి. ఎక్స్ట్రాలు ఏమీ వేయను. అలా ఓన్లీ ఆ రెండే సరిపోతాయిలెండి. కాజు కూడా అవసరం లేదు. బాదాం ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు లేదా పావుగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మళ్ళీ మళ్ళీ చేసుకొని హ్యాపీగా తింటారనమాట. అంత బాగుంటుంది. సో, ఒకవేళ మీకు ఎవరికైనా ఈ కస్టర్డ్ రాదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి తినండి, ఎంజాయ్ చేయండి. సో, నేనైతే సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది మా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి. అలాగే హెల్త్ విషయాల్లో కూడాను బాగుంటుంది కాబట్టి ఇంకా మాకు ఇది స్పెషల్ అనమాట, సమ్మర్ స్పెషలు. సో, మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి పెట్టి ఎలా ఉందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే మీకేమైనా సమ్మర్లో మీకు ఏదైనా రెసిపీ కావాలి అని అనుకుంటే మాత్రం అది కూడా నాకు అడగండి. ఒకవేళ నాకు తెలిసినట్లయితే ఆ రెసిపీ ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. సో, ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.